కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్లో సేద్య రంగం కేటాయింపులపై రైతు సంఘాలు, వ్యవసాయ రంగ నిపుణుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ హిమాయత్ నగర్ ముగ్ధం భవన్ లో 2014-15 కేంద్ర బడ్జెట్ పై అఖిలపక్ష రైతు సంఘాలు చర్చా కార్యక్రమం నిర్వహించాయి. 2013-14 బడ్జెట్లో వ్యవసాయానికి 18,781 కోట్లు కేటాయిస్తే ప్రస్తుతం 11,531 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారన్నారు. ద్రవ్యోల్బణంతో కలుపుకుంటే 50% కోత పెట్టారని ఆక్షేపించాయి. ఆర్థిక సంస్కరణల అమలు పేరిట పంటలను ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేసే విధానానికి స్వస్తి పలకడం దారుణమని నిపుణులు విమర్శించారు. గత యూపీఏ ప్రభుత్వం కంటే కొంత మేరకు వ్యవసాయ రంగానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపుల్లో కొంచెం పెంచడం గానీ, అదేవిధంగా ఈ సోలార్ పంపులకి 1,00,000 పంపు సెట్లకి సబ్సిడీ ఇస్తామని చెప్పి ప్రకటించడం దగ్గర నుంచి భూసారకు సంబంధించినటువంటి పరీక్షలకి సాయిల్ హెల్త్ కార్డు పేరుతోని మరి ఒక పథకం ప్రవేశపెట్టాం. పథకం అయితే ప్రవేశపెట్టారు, బాగుంది, కానీ దానికి కేవలం దేశవ్యాప్తంగా 500 కోట్లు మాత్రమే దానికి కేటాయించారు. అదే కొంత ప్రయత్నం జరిగినప్పటికీ కూడా కేటాయింపుల్లో గతం కంటే కొంత పర్సంటేజ్ పెరిగినా అది ఏమాత్రం సరిపోదు. రైతులకు కావాల్సినటువంటి ఉత్పాదకాల సరఫరాలో ప్రభుత్వం యొక్క పాత్ర చాలా తగ్గిపోతూ ఉన్నది. ఇంకా రెండవది, ఏదో 8 లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నాం రుణాలన్నారు. 8 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో ఏమైనా ఉందా? లేదు. అవి బ్యాంకుల దయాదాక్షిణ్యాలపైన ఉంటుంది. అదేమో మేమే ఇచ్చినట్టు వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఇది కేవలం కంటి తుడుపు చర్య తప్ప మరొకటి కాదు అని, అందుకోసమే ధరల నిర్ణయం కూడా ఖచ్చితంగా ఉత్పాదకతను దృష్టిలో పెట్టుకొని అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడ ఎక్కువ అవుతుంది ఉత్పాదకత, ఎక్కడ తక్కువ అవుతుంది, వీటన్నింటినీ బేరీజు వేసుకొని మద్దతు ధరల నిర్ణయంలో నికరమైనటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది.